నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. నేను ప్రత్యేకంగా చీపురుపల్లి నియోజకవర్గం కోసం మాట్లాడదలుచుకున్నాను. అక్కడ ఉన్నది ఒక రాష్ట్ర మంత్రి ఉన్నాడు. బొత్స సత్యనారాయణ మీకున్నాడు అక్కడ. అంటే ఈ జిల్లానంతా ఒక తాటిపై నడిపించి తీసుకొచ్చిన 2019 విజయానికి ఆయన ఖాతాలోనే వేశారు. మరి ఈసారి ఆయన్ని అక్కడ ఢీకొట్టే పరిస్థితులు ఏమైనా మీకేమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగానండి. 4.5 సంవత్సరాలుగా బొత్స సత్యనారాయణ గారిని మేము ఢీకొడతానే ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారు ఎక్కడ ఏ తప్పిదం చేసినా దాన్ని నేను ప్రశ్నిస్తానే ఉన్నాను. 2019లో నేను పోటీ చేసినప్పుడు నేను ఓడిన మాట వాస్తవం అయి ఉండొచ్చు, కానీ ప్రజలందరూ కూడా నాకు చాలా ఆదరాభిమానాలు చూపించారు. ఒక చిన్న వయసులోనే మంచి రాజకీయ పరిణతి ఉన్న యువకుడు అని చెప్పి ప్రజలందరూ నన్ను గుర్తించారు. ఆ పట్టుదలతోనే అవతల పక్కున్నది బొత్స సత్యనారాయణ అయినా ఆ రోజున వైకాపా ఒక వేవ్తో 151 సీట్లు గెలిచిన నేను ఎక్కడా కూడా తగ్గడం అనేది జరగలేదు. నేను ఎక్కడా కూడా చీపురుపల్లి నుంచి పారిపోయిన పరిస్థితి అనేది లేదు. నేను ఇంకో ఉద్యోగమో లేదంటే ఇంకో వ్యాపారమో చేసుకున్న పరిస్థితి అంటూ లేదు. ఈ 4.5 సంవత్సరాలుగా కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల తరపున పోరాడుతూ ప్రజలకి ఏ సమస్య వచ్చినా దానికి ఒక పరిష్కారం చూపించాలని చెప్పి వాళ్ళని చైతన్యపరుస్తూనే ఉన్నాను. ఇదంతా చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నాగార్జున అనేవాడు మంచి నాయకుడు అని చెప్పి ప్రజలందరిలో కూడా భరోసా కల్పించాలని చెప్పి నేను కష్టపడ్డాను. ఆ రకంగా వారిలో కూడా ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక నమ్మకం అనేది నేను కలిగించాను. ఈ రోజున బొత్స సత్యనారాయణ గారికి ఏమీ అక్కడ ఈజీ కాదండి. ఖచ్చితంగా చీపురుపల్లి కూడా మేము గెలవబోతా ఉన్నాం. అంటే వాళ్ళకి